హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత్ సిరీస్. పాండవులకు మరియు కౌరవులకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. అయితే పురాణాల ప్రకారం ఈ యుద్ధం జరిగిందని చాలా మంది భావిస్తారు, కానీ కొందరు ఇది కల్పితం మాత్రమే అని భావిస్తారు. అయితే మహాభారతం జరిగిందా లేదా కల్పితమేనా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ టు ద టాపిక్. మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి బోధిస్తుండగా శ్రీ గణపతి దేవుడు రచించాడు. వేదవ్యాస మహర్షి కొంత తాను కల్లారా చూసి కొంత విశ్లేషణ చేసి మహాభారతాన్ని రచించాడు. హిందువులు దీన్ని మహాభారత ఇతిహాసము అని భావిస్తారు. ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం. మహాభారతంలో అతి ముఖ్యమైనది కురుక్షేత్ర యుద్ధం. అయితే ఇది జరిగిందని చెప్పడానికి మేము సేకరించిన 3 బలమైన ఆధారాలు ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర ప్రాంతంలో 500 ఎకరాల్లో ఈ యుద్ధం జరిగింది. వీరుల రక్తంతో తడిసిన ఈ నేలను ఎర్ర నేల అని కూడా పిలుస్తారు. అక్కడ ఉన్న మట్టంతా ఎర్రగా ఉంటుంది. అయితే 3 ఆధారాల్లో ఫస్ట్ది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీతో శాస్త్రజ్ఞులు నక్షత్రాల స్థితిగతులను అంచనా వేసి మహాభారత సమయాన్ని అంచనా వేసి మహాభారతం జరిగిందని తెలిపారు. మహాభారత కావ్యంలో వేదవ్యాసుడు చాలాసార్లు నక్షత్రాల స్థితి గమనాలను ప్రస్తావించాడు. వీటి ఆధారంగా ఇప్పటి శాస్త్రజ్ఞులు నక్షత్ర గమనాలను అంటే స్టార్ స్ట్రక్చర్స్ ని అంచనా వేసి మహాభారత టైం ఫ్రేమ్ ని మరియు ఇప్పటి టైం ఫ్రేమ్ ని పోల్చి చూసి మహాభారత సమయాన్ని కనుగొన్నారు. సెకండ్ ఎవిడెన్స్. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం హర్యానాలోని తవ్వకాల్లో ఒక కడియం బయటపడింది. అయితే అది మనుషులు వరించే కడియం కంటే 6 రెట్లు పెద్దది. ఆ కడియాన్ని ధరించిన వ్యక్తి ఎంత ఆకారం కలిగి ఉంటాడో మనం ఊహించలేం. ఆ కడియంపై పురిశ్రవహ అని రాసి ఉంది. పురిశ్రవహ అంటే పురిశ్రవతుడు యుద్ధంలో కౌరవుల తరపున పాల్గొన్నాడు. ఎవిడెన్స్ నెంబర్ 3. న్యూక్లియర్ బాంబుని కనుగొన్న జే రాబర్ట్ ఈ బాంబుని బ్రహ్మాస్త్రం యొక్క ఫార్ములాతో కనుగొన్నట్టు చెప్పాడు. చాలా ప్రకటనల్లో దాన్ని ప్రస్తావించాడు. వీటిని ఆధారంగా తీసుకుని చరిత్రను నిజంగా బలంగా చెప్పవచ్చు. అలాగే మహాభారతం గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ మహాఖండాన్ని వేదవ్యాసుడు 18 పర్వములతో 1,00,000 శ్లోకములతో రచించాడు. 1,00,000 శ్లోకములు అనగా 74,000 పద్యములు లేదా 18 లక్షల పదములు. మహాభారత కావ్యం ప్రపంచంలోనే అతిపెద్ద పద్య కావ్యంలో ఒకటి. మహాభారతంలో 18 పర్వాలు, వాటి వివరణ ఒకసారి చూద్దాం. ప్రధాన పర్వం ఆది పర్వం. ఇందులో 1 నుండి 18 ఉప పర్వాలు ఉన్నాయి. ఇందులో పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం లాంటి కథ ఆరంభంలో జరిగే ఘటనలు ఉంటాయి. ఇక రెండవది సభ పర్వం. ఇందులో 20 నుండి 28 ఉప పర్వాలు ఉంటాయి. కురుసభ రంగం, మహాసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్య భ్రష్టత లాంటి అంశాలు ఉంటాయి. మూడవ పర్వం పేరు వన పర్వం. దీనిని అరణ్య పర్వం అని కూడా అంటారు. ఇందులో 29 నుండి 44 ఉప పర్వాలు ఉంటాయి. ఇందులో పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం గురించి ఉంటుంది. 4వ పర్వం విరాట పర్వం. ఈ పర్వంలో 45 నుండి 48 ఉప పర్వాలు ఉన్నాయి. విరాట రాజు సాయంతో పాండవులు అజ్ఞాతవాసం చేశారు. 5వది ఉద్యోగ పర్వం. ఇందులో 49 నుండి 59 ఉప పర్వాలు ఉన్నాయి. కౌరవులకు పాండవులకు జరిగే యుద్ధాన్ని చేసే ఏర్పాట్లను ఇందులో తెలుసుకోవచ్చు. 6వది భీష్మ పర్వం. 60 నుండి 64 ఉప పర్వాలు ఉన్నాయి. ఇందులో భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో 7వది ద్రోణ పర్వం. ఈ పర్వంలో 65 నుండి 75 ఉప పర్వాలు ఉంటాయి. ఈ పర్వంలో ద్రోణుని సారథ్యంతో జరిగిన ఘోర యుద్ధాన్ని వివరించారు. 8వది కర్ణ పర్వం. ఇందులో 73 ఉప పర్వాలు ఉంటుంది. కర్ణుని సారథ్యంలో జరిగిన యుద్ధాన్ని వివరించి ఉంటుంది. ఇందులో 9వది శల్య పర్వం. ఇందులో 74 నుండి 77 ఉప పర్వాలు ఉన్నాయి. ఇందులో కౌరవుల తరపున సారథ్యం వహించిన శల్యుడు ఇంకా యుద్ధం చివరి రోజున జరిగిన సన్నివేశాలు ఉంటాయి. భీమునికి దుర్యోధునికి జరిగిన యుద్ధం గురించి కూడా ఉంటుంది. 10వ పర్వం సౌత్విక పర్వం. ఇందులో 78 నుండి 80 ఉప పర్వాలు ఉంటాయి. అశ్వమేధ పర్వం అని కూడా అంటారు. కృపాచార్యుడు కృతవర్మ మిగిలిన పాండవులను నిద్రపోతున్న సమయంలో చంపడం, కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉండటం ఇందులో ఉంటుంది. 11 శ్రీ పర్వం. ఇందులో 81 నుండి 85 పర్వాలు ఉన్నాయి. గాంధారి ఇంకా మిగిలిన కౌరవ తరపున స్త్రీలు ఎడవడం, బాధపడటం ఇంకా గాంధారి శ్రీకృష్ణుని శపించడం ఉంటాయి. 12 శాంతి పర్వం. ఇందులో 86 నుండి 88 ఉప పర్వాలు ఉన్నాయి. ధర్మరాజుకు చక్రవర్తిగా పట్టాభిషేకం జరుగుతుంది. భీష్మునికి ధర్మరాజు ఉపదేశాలను తీసుకుంటాడు. ఆర్థిక రాజకీయాల గురించి చర్చిస్తారు. ఇది మహాభారతంలో సుదీర్ఘమైనది. 13వది అనుశాసనిక పర్వం. ఇందులో 89 నుండి 90 ఉప పర్వాలు ఉంటాయి. ఇందులో భీష్ముని చివరి ఉపదేశాలు ఉంటాయి. 14వది అశ్వమేధ పర్వం. ఇందులో 91 నుండి 92 ఉప పర్వాలు ఉంటాయి. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగం గురించి ఇందులో వివరంగా ఉంటుంది. 15వది ఆశ్రమ వాస పర్వం. ఇందులో 93 నుండి 95 ఉప పర్వాలు ఉంటాయి. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రముఖులంతా గడిపిన చివరి రోజులు ఉంటాయి. వీరంతా ఆశ్రమంలో గడుపుతారు. 16వది మౌసాల పర్వం. ఇందులో 96 ఉప పర్వాలు ఉంటాయి. యాదవ వంశంలో జరిగే అల్లర్లు, కలహాల గురించి వివరింపబడి ఉంటుంది. 17వది మహావ్రస్తానిక పర్వం. 97వ ఉప పర్వం. పాండవులు స్వర్గానికి వెళ్లడం గురించి వివరించి ఉంటుంది. 18వది స్వర్గారోహణ పర్వం. ఇది 98వ ఉప పర్వం. పాండవులు స్వర్గానికి చేరడం వివరించి ఉంటుంది.